ఈరోజైతే సండే కాబట్టి మేమైతే తలకాయ కర్రీ తెచ్చుకున్నాం. తలకాయ కూర అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. అదంటే రేటుని చూస్తే కొంచెం భయం. అయితే దీనికోసం అయితే నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. వేరుశనగ నూనె 100 గ్రామ్స్ అయితే పట్టింది. ఇప్పుడు దీంట్లో 2 ఆకులు వేస్తున్నాం. ఆకులు అంటే పలావ్ సరుకులు. ఈ పలావ్ ఆకులు వేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాం. 3 ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6 మన ఇష్టం. మనకి ఎలా కావాలంటే అలా, కారం ఎక్కువ కావాలంటే కారం వేసుకోవచ్చు. ఒక 5 నుంచి 10 వరకు వేసుకోవచ్చు. వంట అంటే గిన్నెలు అందంగా కొత్త కొత్త గిన్నెలు పెట్టి వంట చేయటం, ఇంకా రకరకాల గిన్నెలు కొని వంట చేయటమే వంట కాదు. రుచికరంగా అంటే మనకి నోటికి రుచికరంగా ఉండాలి, తినాలనిపించాలి. ఆ వంట చేస్తుంటే నోట్లోంచి వాటర్ వచ్చేయాలి, నోరు ఊరాలన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. ఆ విధంగా ఉండాలి. కానీ అందమైన గిన్నెలు పెట్టేసి రకరకాల ఐటమ్స్ పెట్టేస్తే సరిపోదు. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. సాల్ట్ మాత్రం కొంచెం 2 స్పూన్లు సాల్ట్ అయితే 2 స్పూన్లు వేసాను. సండే మళ్ళీ చర్చికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి వంట చేయాలి, వీడియోలు చేయాలి. ఇవన్నీ చేయటం వల్ల లేట్ అయితే అయిపోతుంది సండే. తలకాయ మాంసాన్ని తెచ్చిన తర్వాత దాన్ని బాగా కడిగి దాన్ని కుక్కర్లో 7-8 విజిల్లు వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకుని, తలకాయ కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. వంట ఎవరు వండినా కూడా, ఎంతమంది వండినా అందరిది ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అవటానికి 10 మినిట్స్ అయినా పట్టేస్తుంది. ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అలాగని సిమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలంటే దీని మీద మూత పెట్టకూడదు. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. టమాటాలు వేసేద్దాం. ఒక 3 టమాటాలు తీసుకున్నా. దీని మీద మూత పెట్టేద్దాం. ఆ టమాటాల వేడికి బాగా మగ్గిపోతాయి. తలకాయ కూర ఎప్పుడు ఉన్నా కూడా నాకైతే చాలా చాలా ఇష్టం. ఆ పులుసు ఉంటుంది చూస్తారా, జలుబు చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది. జలుబు చేస్తే ఆ పులుసు త్రాగుతుంటే ముక్కులోంచి ఘాటు వచ్చేస్తుంది అనమాట. ఆ జలుబు బయటకు వచ్చేస్తుంది. చేపల పులుసు అయినా అంతే, ఇంకా తలకాయ మాంసమైనా అంతే. ఇవి జలుబు చేసినప్పుడు తింటే, జలుబు చేసిన వాళ్ళు తింటే చాలా బాగుంటుంది. జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడి వేస్తే ఆ ఘాటుకి బాగా జలుబు మొత్తం తొందరగా తగ్గిపోద్ది. నోటికి కూడా రుచిగా ఉంటుంది అనమాట. జలుబు ఉన్నప్పుడు ఏది తినబుద్ధి అవుతుంది కదా, అప్పుడు ఇలా తింటే టమాటా బాగా కుక్ అయిపోతుంది. కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న తలకాయ కూరను అయితే ఇందులో వేసేద్దాం. ఇందులో ఏమీ వేయలేదండి, ఓన్లీ ఒట్టి ముక్కలు మాత్రమే ఉడికించాను. స్టవ్ కనపట్టలేదని చేపల కూర వండే దాంట్లో వండుతున్నా. స్టవ్కి నాకు హైట్ అడ్జస్ట్ అవ్వట్లేదు. ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత దీంట్లో ఉప్పు కారం వేద్దాం. సారీ, ఉప్పు అయితే వేసాం కదా, కారం మసాలా మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా ఉడికిపోయింది కదా, దీంట్లో మనం ఇప్పుడు కారం వేద్దాం. కారం చూసారా,
నేనే స్వయంగా ఆడించింది కారం ఇది. మేము కొన్న కారం అయితే యూజ్ చేయము. సమ్మర్లో ఒకేసారి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఘాటుగా ఉండాలి కదా నోటికి అనాలన్నమాట. అందుకని కొంచెం ఘాటు మాత్రం ఉంటుంది. అలాగే కొద్దిగా మిరియాల పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి. ఇప్పుడు మనం కారం, ధనియాల పొడి అలాగే మిరియాల పొడి ఈ 3 వేసి బాగా కలపాలి. బా ఇందులో కారం వేయగానే ఆ ఫ్లేవర్ వచ్చేసింది. స్మెల్, తలకాయ కూరకుండే స్మెల్ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఆ స్మెల్ గరం మసాలా పెద్ద ప్యాకెట్ తీసుకురామంటే డీమార్ట్ నుంచి మా వాళ్ళు చిన్న ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇదే తలకాయ కూరని ఇప్పుడు మనం హోటల్లో తినాలంటే మినిమం ఒక ప్లేటు 500, 350 అలా ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు తినలేదు. ఒక ప్లేట్ కర్రీ 300 అబోవ్ ఉండొచ్చు. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది, ఉప్పు కారం కూడా. ఇప్పుడు మనమైతే పులుసు కోసం ఒక లోట వాటర్ అయితే వేసాను. తలకాయ కూర పులుసే చాలా బాగుంటుంది. దీంతో 1.5, ఎందుకంటే ఈ హాఫ్ గ్లాసు ఈ హాఫ్ ఎగిరిపోయినా 1 సరిపోతుంది. ఈ మాత్రం పులుసు లేకపోతే తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అదే చింతపండు పులుసు. ఎందుకు చాలామంది ఈ పులుసు వాడరు, టమాటా వేసాం కదా చాలు అనుకుంటారు. కానీ ఇందులో కొద్దిగా చింతపండు పులుసు వేస్తే ఆ పులుసు యొక్క ఫ్లేవరు దానికి అదనంగా ఇంకా టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి, ఇలాగా చాలా చాలా బాగుంటుంది. ఒక 2-3 మినిట్స్ ఇలా ఉంచేద్దాం. చింతపండు పులుసు ఈ ముక్కలకి అన్నిటికీ బాగా పడుతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి దించేద్దాం. చేపల పులుసు లాగా తలకాయ పులుసు అంటే కూడా నాకు చాలా ఇష్టం. చూసారా పులుసు, అన్నం కంటే ముందు పులుసు వేస్తుంది అన్నమాట. చీర కట్టుకుని వీడియో చేసినందుకు కొంచెం కష్టంగా ఉన్నా ఇష్టమైన కర్రీ తింటే చాలా బాగుంది. మీకు కూడా ఇలా తినాలనిపిస్తే తలకాయ కూర తెచ్చుకొని వెంటనే ప్రిపేర్ చేసుకోండి. అలాగే నా వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి. అబ్బబ్బబ్బబ్బా.